సమాధానం చెప్పాలి. సూపరింటెండెంట్ అంటేనే సమాధానం చెప్పాలి. డౌన్ డౌన్ సూపరింటెండెంట్, డౌన్ 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 సూపరింటెండెంట్, డౌన్ డౌన్. సమాధానం చెప్పాలి. సూపరింటెండెంట్ మంచి వైద్యం లేదు. గర్భిణీ స్త్రీలు 40 రోజులు 30 రోజులు చూస్తున్నారు. హాస్పిటల్ లాగా ఒకసారి ఆపరేషన్ చేసి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తారు. కార్పొరేట్ సిబ్బంది లాగా వైద్యం అయితే అందట్లా ఉన్నాయి. దీన్ని అరికట్టకపోతే పేదలకి నికరమైన వైద్యం అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అన్నారు. ఇది కేవలం తప్ప వైద్యానికి మట్టి పనిచేయట్లా. ఇది జిల్లా హాస్పిటల్ అంటారు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా మారింది. వచ్చిన కేసుల్లో మినిమం కేసులు బయట కేసులకి రెఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళందరూ కూడా ఒప్పందమే మెడికల్ మాఫియాకు ఉన్నారు. వీళ్ళకి మినిస్టర్లు చెప్పినా, ఉన్నతాధికారులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఇక్కడ డాక్టర్లకు కానీ సూపరింటెండెంట్కి కానీ పట్టదు. ఇది కేవలం పేదలకు అందడానికి పెట్టారా, లేదంటే కార్పొరేట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్ సహకరించడానికి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మరియు వైద్యులు సూపరింటెండెంట్ గారు పనిచేస్తున్నారని మేము వచ్చేది మనుషులేనా లేదంటే జంతువులా? ఈరోజు జంతువులకు ఉన్న విలువ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే బలహీన వర్గాల పేదల ప్రాణాలకు కానీ పేద మనుషులకు విలువ కానీ లేదు. దీనిపై విచారణ కమిటీ వేయాలి. లేదంటే భారీ ఎత్తున గవర్నమెంట్ హాస్పిటల్ ముట్టడి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సూపరింటెండెంట్ కానీ డ్యూటీ డాక్టర్లు కానీ మమ్మల్ని లోపలికి వెళ్ళకపోతే సాయంకాలం వరకు ఇక్కడే కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సమాధానం చెప్పాలి. సూపరింటెండెంట్ అంటేనే మంచి వైద్యం లేదు. గర్భిణీ స్త్రీలు 40 రోజులు 30 రోజులు చూస్తున్నారు. హాస్పిటల్ లాగా ఒకసారి ఆపరేషన్ చేసి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తారు. కార్పొరేట్ సిబ్బంది లాగా వైద్యం అయితే అందట్లా. ఇక్కడ కార్పొరేట్ రూల్స్ సెక్యూరిటీకి మాత్రమే ఉంటాయి, వైద్యానికి ఉండవు. వచ్చిన పేషెంట్లు 7 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవాల్సిన బాలింతలేమో 20 రోజులు 25 రోజులు 1-2 సార్లు కుట్లేస్తారు. విత్ ఎవిడెన్స్తో మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ మెడికల్ మాఫియా నడుస్తుంది. దానికి సెక్యూరిటీ సిబ్బంది నుంచి అందరూ కూడా పరోక్షంగా సహకరిస్తున్నారు. దీనికి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. దీన్ని అరికట్టకపోతే పేదలకి నికరమైన వైద్యం అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అన్నారు. ఇది కేవలం డౌన్ డౌన్ సూపరింటెండెంట్, డౌన్ 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 సూపరింటెండెంట్, డౌన్ డౌన్. సమాధానం చెప్పాలి. సూపరింటెండెంట్ తప్ప వైద్యానికి మట్టి పనిచేయట్లా. ఇది జిల్లా హాస్పిటల్ అంటారు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా మారింది. వచ్చిన కేసుల్లో మినిమం కేసులు బయట కేసులకి రెఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళందరూ కూడా ఒప్పందమే మెడికల్ మాఫియాకు ఉన్నారు. వీళ్ళకి మినిస్టర్లు చెప్పినా, ఉన్నతాధికారులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఇక్కడ డాక్టర్లకు కానీ సూపరింటెండెంట్కి కానీ పట్టదు. ఇది కేవలం పేదలకు అందడానికి పెట్టారా, లేదంటే కార్పొరేట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్ సహకరించడానికి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మరియు వైద్యులు సూపరింటెండెంట్ గారు పనిచేస్తున్నారని మేము ఈరోజు సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. జిల్లా హాస్పిటల్కి అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. వచ్చిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా నాణ్యమైన వైద్యం అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా పేదవాడికి మట్టుకి ఇటువంటి విధంగా ఈ వైద్యం అందట్లేదు. దీనిపై మేము ధర్నా చేస్తాం, రిలే నిరాహార దీక్ష అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే 25 రోజుల క్రితం డెలివరీకి వచ్చిన పేషెంట్లు నిడిగట్టు మౌనిక, వెన్నెల, ఇందాక వచ్చింది అమ్మాయి పేరేంటమ్మా, పెనుమాల రమ్య, అందరికీ పొద్దున్నే రీసెంట్ గా మళ్ళీ కుట్లు 1-2 సార్లు సరైన వైద్యం అందించగా డిశ్చార్జ్ లేకుండా చేస్తారు. అడిగితే డిశ్చార్జ్ చేస్తాం అన్నారు. వీళ్ళపై ఏంటనేది ఎంక్వైరీ ఏమని చెప్తే సూపరింటెండెంట్ గారు 10 రోజుల క్రితం
మేము మెడిసిన్ మారుస్తున్నాం, డ్యూటీ మా డాక్టర్లు కూడా చూస్తూ ఉన్నారు. ఎండీలు చేయాల్సిన సర్జరీ బీసీలతో దగ్గరుండి చేపిస్తున్నారు. ఎవరి జీవితాలతో ఆడుకుంటారు. అంటే పేదవాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? అంటే పేదవాళ్ళకి మర్యాద ఎవరో, ఆఖరికి ఈ సెక్యూరిటీ సిబ్బంది ఉండదు, శానిటైజర్ సిబ్బంది ఎవరు కూడా విలువ వచ్చేది మనుషులేనా లేదంటే జంతువులా? ఈరోజు జంతువులకున్న విలువ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే బలహీన వర్గాల పేదల ప్రాణాలకు కానీ పేద మనుషులకు విలువ కానీ లేదు. దీనిపై విచారణ కమిటీ వేయాలి. లేదంటే భారీ ఎత్తున గవర్నమెంట్ హాస్పిటల్ ముట్టడి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సూపరింటెండెంట్ కానీ డ్యూటీ డాక్టర్లు కానీ మమ్మల్ని లోపలికి వెళ్ళకపోతే సాయంకాలం వరకు కూడా ఇక్కడే కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి చేస్తేనే ఇబ్బంది. అలాంటి చేయాలండి. ఎలాగా ఆ మనిషి బ్రతుకుతుందా లేకపోతే వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబం ఏమైపోతుందని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆవిడ కూడా పట్టించుకోకపోతే ఎలా సార్ గవర్నమెంట్ సార్ ఇన్ టైం గట్టి అవుతుంది. వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. డాక్టర్లు కొడుతుంటే పై అధికారులకు చెప్పాలి. వాళ్ళు ఫిల్ చేస్తారు కదా, వాళ్ళు ఫిల్ చేయకుండా వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆందోళన కూడా దిగని పరిస్థితి ఉంది. పట్టించుకోవాలి. మన మినిస్టర్ గారు ఏమంటారు అంటే జిల్లా హాస్పిటల్ డెవలప్మెంట్ ఉందంటే ఏంటి ప్రైవేట్ మార్కెట్ని చెప్తారు. అసలు మేము ఇంత డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ లైసెన్స్ డిజైన్ చేసి వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోమనండి. పేదల ప్రాణాలకు రక్షణ కల్పించండి. నాణ్యమైన వైద్య పద్ధతి వచ్చే వాళ్ళందరికీ వైద్యం అందించండి. నాణ్యమైన పేరు కనీసం వైద్యం అందించండి. ఇక్కడ ప్రజల కోసం చేసే పోరాటంలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ ఎందుకు అవ్వాలి? 6 నెలలు అయిందండి పేషెంట్ 6 నెలలు ఏంటిది ఇది? 6 నెలలు అయింది. వాళ్ళు డైలీ కూలిపనాలు చేసుకునే నెలలో 6 నెలలు చెప్పమ్మా. 6 నెలలు అసలు దేనికి అవుతుందని ఒంటి మీద చేయదు. ఇంతవరకు చూపించి పలానా ఇబ్బంది కూడా చెప్పట్లా. ఏమన్నా అంటే టాబ్లెట్ ఒకటి ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. నిర్లక్ష్య వైఖరి నశించాలి. డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్ని డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. డాక్టర్ల నిర్లక్ష్య ప్రైవేట్ మాఫియాని నశించాలి. ప్రైవేట్ మాఫియాని నశించాలి. ప్రైవేట్ మెడికల్ మాఫియాని నశించాలి. ప్రైవేట్ మెడికల్ మాఫియాని ఈరోజు ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని, అలాగే ఏలూరు జిల్లా హాస్పిటల్ని ఇంకా అనేక సౌకర్యాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా ఇక్కడ పేదవాడికి కనీస వైద్యం అందని పరిస్థితి. ఇది జిల్లా ఆరోగ్య కేంద్రమా లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రమా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రాథమిక కేంద్రాల్లో జరిగే వైద్యం జిల్లా హాస్పిటల్లో జరుగుతుందంటే మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఆర్థిక పరిస్థితి బాగానోళ్ళు, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టుకోలేక ఏదో మంచి వైద్యం అందుద్దని ఆశపడి వస్తారు. ఈరోజు ముఖ్యంగా గర్భిణీ వార్డులో పేషెంట్లు అడ్మిట్ అయితే కనీసం వెళ్ళిన అడ్మిట్ కానీ డెలివరీ అయ్యి ఎన్ని రోజులకు వస్తారో తెలియని పరిస్థితి. వస్తారా లేదని భయం కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆలోచనకరంగా ఉంది, ఆందోళనకరంగా కూడా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వచ్చేది అందరూ కూడా బలహీన వర్గాలే. ఈరోజు 4 పేషెంట్లు ఉన్నారు. గత 4 రోజులుగా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నారు. డెలివరీ అయినా 7 నుంచి 10 రోజులు డిశ్చార్జ్ అవ్వాలి. ఎందుకంటే పెద్ద ఆపరేషన్ అయితే 7 నుంచి 10 రోజులు, చిన్న ఆపరేషన్ అయితే 3 నుంచి 4 రోజులు పంపించాల్సిన పరిస్థితుల్లో ఉన్నా సరైన వైద్యం అందక
10 నుంచి 20 రోజులు కాదండి, నెల రోజులు అయిపోతుంది. సూపరింటెండెంట్ దృష్టికి మేము 12 రోజుల క్రితం తీసుకెళ్ళాం. ఏంటండి కుట్లు మారతలేదు, ఇన్ఫెక్షన్ అయిపోయిన 4 పేషెంట్ నిలగట్టు మౌనిక, లావణ్య, మన రమ్య, ఈరోజు వచ్చిన పేషెంట్ పేరు కొడాలి సుప్రియ. వీళ్ళందరూ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి, ఫోటోలు కూడా ఉన్నాయండి, ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ సర్జరీలు చేయాలని అడిగితే రేపు డిశ్చార్జ్ చేస్తాం, ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నాం, మానిపోయిందని మాయ మాటలు చెప్తున్నారండి. ఇక్కడ కావాల్సింది మాయ మాటలే కాదండి, మనిషి వచ్చినప్పుడు వైద్యం. వాళ్ళు వచ్చిన తల్లి బిడ్డల ప్రాణాలకు కూడా ఇక్కడ విలువ లేవండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే తల్లి బిడ్డ ప్రాణాలకు ఎదురు రక్షణ లేదు. ప్రైవేట్ మాఫియాకి పూర్తిగా వైద్యులు సహకరిస్తున్నారు. ఏదైతే పేదలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుద్దో ఆందోళన చెందినప్పుడే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నదంతా పెట్టుకొని తల్లి బిడ్డ బయటపడగలనే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. మేము అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా మేము ఒకటి చేస్తున్నాం. మీరు మాకు అందిస్తున్న సౌకర్యాలు, మీరు మా కోసం చేస్తున్న వైద్యం అందాలని మీరు ఎన్నో చేస్తున్నారు, కానీ ఇక్కడ మాకు అందం దాక్ష కానీ అది మిగిలిపోయింది. ఇక్కడ వచ్చే మా ప్రాణాలకు కానీ, పేదల ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేదు, వైద్యం అందట్లేదు. ఇక్కడ కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే జరుగుద్దండి, మిగతా అన్నీ కూడా బయట రిఫర్ చేస్తున్నారు. మీరు సపరేట్ దీని మీద ఒక కమిటీని వేయండి. ఏ హాస్పిటల్ నుంచి ఏ స్థాయి కేసుల వరకు బయట రిఫర్ చేస్తున్నారు, ఎంతవరకు వైద్యం అనేది సమగ్ర విచారణ జరిపించి మీరు ప్రజలకు తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోరుకునే మీరు ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని కూడా తెలుసుకోవాలి. మేము ఉన్నతాధికారులు, హాస్పిటల్ చైర్మన్ అడుగుతున్నాం. జరిగిన సంఘటనలన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. 4 పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకోండి. దీనికి కారణమైన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి. ఎందుకంటే మీరు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే పేదవాడికి ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుద్దని, లేదా అందరి పక్షంలోనే న్యాయం జరుగుద్ది, భయభక్తులతో పేదలకు వైద్యం అందిస్తారనే నమ్మకాలు ఉంటే మీరు చేయలేకపోతే కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన, రిలే నిరాధ్యతలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అని చెప్పి తిరుగుతున్నాను, ఎప్పుడు చూసినా టెస్ట్లు అయ్యి అని చెప్పి చేపిస్తున్నారు, కానీ ఒక్కరోజు కూడా ఒక టాబ్లెట్ కానీ ఒక ఇండిషన్ కానీ చేయలేదు. కనీసం కడుపులో గడ్డలు ఉన్నాయి అంటున్నారు, కానీ దానికి ఏం సంబంధించింది కొన్ని పలాంది వాడాలి అని కూడా ఏం చెప్పట్లేదు. ఎప్పుడు చూసినా బ్లడ్ టెస్టులు అంటున్నారు. 6 నెలల నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, కనీసం ఒంటి మీద చెయ్యేసి చూడలేదండి ఇంతవరకు. మరి హాస్పిటల్కి మేము చూపించుకోలేము బయట, అందుకే ఇక్కడి వరకు వస్తాం మేము. నా పేరు దానం భవాని, తంగిల్మూడి, చిన్నమాలపల్లి. చూపించుకోలేక ఇక్కడి వరకు వస్తాం. అలాంటిది మమ్మల్ని కూడా పట్టించుకోకపోతే ఇంకెక్కడికైనా వెళ్తాం మేము. మీరు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఇగోండి, నేను ఎప్పటి నుంచి చూపించుకున్న అన్ని పేపర్స్ దాచుకొని ఉన్నా.